కూడా వెనక్కి ఫరో సైన్యాన్ని చూశారు. ఫరో సైన్యాన్ని చూసినప్పుడు ఏంటిది, మరలా మా మీదకి దండయాత్రతో ఇంతమంది జనాలు మా మీదకి వస్తున్నారు, ఇంతమంది రథాలతో యుద్ధ సైనికులందరూ మా మీదకి వస్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్ళిపోతారని వీళ్ళు ఊహించారనమాట. అంతకు ముందు మోషేతో జరిగినటువంటి సంగతి ఏంటి తెలుసా? అంటే ఇశ్రాయేలీయులు తరుముతున్నటువంటి సందర్భం ఎదురవ్వక ముందే మోషేతో 20 లక్షల మంది ఏం చేశారు తెలుసా? ఎర్ర సముద్రం కనిపించిన వెంటనే వీరు భయపడిపోండి అనమాట. ఎవరు? ఇశ్రాయేలీయులు. అప్పుడు వాళ్ళు వెనకాల ఆ ఫరో సైన్యం చూడలేదు. ఎవరు? ఇశ్రాయేలీయులు చూడలేదు. మోషేతో తీసుకెళ్తున్నాడు. మోషే అప్పటి వరకు కూడా అక్కడ మేఘస్తంభం, పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమై దేవుని యొక్క దూత వాళ్ళు నడిపిస్తూ తీసుకెళ్తుంది. ఎవరికి? ఇజ్రాయేల్ సైన్యానికి. అయితే చూస్తున్నారు, మేఘాన్ని వెంబడిస్తున్నారు, వెళ్తున్నారు. కరెక్ట్గా ఎర్ర సముద్రం వచ్చింది అనమాట. అడ్డుగా ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. మీకు ఇది కథ రూపాన్ని చెప్తున్నాను, అర్థం అవ్వాలి. అందుకని 3 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది. అయితే కరెక్ట్గా 2 రోజులు అయింది, నడుస్తున్నారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కరెక్ట్గా ఎర్ర సముద్రం వచ్చేసరికి ఏ మేఘాన్ని అయితే వాళ్ళు వెంబడించి వెళ్తున్నారో ఆ మేఘము సడన్గా ఏం చేసిందంటే వాళ్ళ వెనకత్తలకు వచ్చేసింది. ఏంటి చూడండి, నాకు లేఖనం ఉంటుంది, నేను సొంత మాటలు కాదు. 19 చదవండి. నిర్గమాకాండం 14-19. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది దూత? వెనక్కి వెళ్ళిపోయింది. ఎర్ర సముద్రం ఎదురైంది. కరెక్ట్గా ఆ యొక్క మేఘం ఏంటంట, ఆ మేఘాన్ని చూసే వెంబడించి వీళ్ళందరూ కూడా పాటలు పాడుతూ దేవునికి మహిమ పరుస్తూ అలా వెళ్తున్నారు. వెళ్తుండగా ఏమైందంటే ఎర్ర సముద్రం అతి పెద్ద భయంకరమైనటువంటి సముద్రం. ఇప్పుడు ఆర్కే బీచ్ ఉంది కదా, ఆర్కే బీచ్ దాటి మీరు అంత శ్రీకాకుళంకి వెళ్ళినట్టు మీరు దాటగలరా? ఊరే బాబు, ఈ సముద్రాన్ని దాటి మేమేటి వెళ్తామరా బాబు? ఈ రూట్ మ్యాప్ ఈ మోషేకి బుద్ధి ఉందా లేదా? ఒరే నాయనా, ఒరే మోషే, అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని మాకు తీసుకొచ్చావా ఇక్కడికి? అక్కడ ఐగుప్తులో మీరు చచ్చిపోతే సమాధులు లేవనేసి ఇక్కడ తీసుకొచ్చావా? ఇక్కడ సంపడానికి మాకు తీసుకొచ్చావా? ఇక్కడ మమ్మల్ని సమాధి చేయడానికి తీసుకొచ్చావా అని మోషేతో ఏం చేస్తున్నారు? పోట్లాడుతున్నాడు, గొడవాడుతున్నాడు. ఏమయ్యా మోషే, మాకు అసలు ఆ బానిసత్వమైనటువంటి జీవితమే మాకు మంచిగా ఉందని మేము అక్కడే నీకు చెప్పాం కదా, మాకెందుకు ఈ దారిగా తీసుకొచ్చావు, మాకెందుకు ఈ మార్గం కింద నడిపించి తీసుకొచ్చావు అని ఎవరి మీద తిరగబడుతున్నారు? మోషే మీద. ఎవరు తిరగబడుతున్నారు? ఇశ్రాయేలీయుల ప్రజలు మోషే మీద తిరగబడ్డము జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ కరెక్ట్గా వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి మేఘం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ మేఘము ఇప్పుడు ఫరో సైన్యం వెనకాల తరుముతుంది కదా. ముందర ఎవరి సైన్యం ఉంది? ఇశ్రాయేలీయులు. వెనకాల ఎవరి సైన్యం ఉంది? ఫరో సైన్యం ఉంది. ఆ దూత ఏం చేసిందంటే అప్పటిదాకా వాళ్ళ ముందరగా వాళ్ళు నడిపించినటువంటి మేఘము అలాగ తిరిగి వెనక్కి వచ్చి నిలబడిపోయింది ఆ వెనకత్తలు. అంటే అటు ఫరో సైన్యానికి ఇటు ఇశ్రాయేలీయుల యొక్క జనాభా కూడా మధ్యలో నిలబడిపోయింది అనమాట. ఏంటి? ఆ యొక్క దూత పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వీళ్ళు వెంబడిస్తూ నడిపిస్తున్నటువంటి దూత ఎర్ర సముద్రం వచ్చేసరికి వాళ్ళు వెనకత్తరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు వాళ్ళు రోడ్డుపాట్లు చూడు, వాళ్ళు ఏమన్నారంటే వినాలి. వాళ్ళు ఇప్పుడు మీరు గమనించండి, ఒక అడవి ప్రాంతానికి మీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడవి ప్రాంతానికి మీరు అందరూ వినాలి. అటు చూడకండి, ఇటు వినాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా అందరూ, మీకు మా ఊరు తీసుకెళ్ళి ఒక అడవిలోకి నేను తీసుకెళ్తున్నప్పుడు మీరు ఎవరిని బట్టి వస్తారు? అడవిలోకి నన్ను బట్టి వస్తారు. మీరు సడన్ గా నేను మీకు కనిపించుకుంటా మాయమైపోయినప్పుడు ఏం చేస్తారు? మీరు ఫస్ట్ ఏమవుతారు? భయపడతారు. ఇదేంటిది రమేష్ బాబు ఇప్పుడు దాకా మాకు కనిపించాడు, ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతము, అడవి కాని అడవి, మాకు ఎవడు తీసుకెళ్తాడు? ఈ రమేష్ బాబు ఏంటి ఎంత నమ్మించు మోసం చేశాడు, ఇప్పుడు ఎవడ మాకు తీసుకెళ్తాడు? ఈ అడవి మధ్య మేము ఉండిపోతాం అనుకోండి. మీరు అనుకుంటారు అనుకోరా? మొట్టమొదటిగా మీకు ఏం కలుగుతుంది అంటే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎవడ మమ్మల్ని అనిపిస్తుంది ఇప్పుడు అని.
అలాగే అక్కడ అంతవరకు కూడా ఆ మేఘమును వెంబడించినటువంటి వీరు సడన్ గా మేఘం ఏం చేసిందంట, వాళ్ళ వెనకాలకి వచ్చేసిందనమాట. వచ్చేసిన వెంటనే వాళ్ళు మోషేతో పెనిగిలాడుతున్నారు, గొడవ ఆడుతున్నారు. ఏమయ్యా మోషే, నిన్ను నమ్ముకొని వచ్చాం, ఒరే బాబు అక్కడ వదిలేసినా బాగుండు మాకు, ఆ బానిసలుగా ఆక్కడ బతికినా బాగుండు మాకు, ఇక్కడికి వచ్చి అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి మాకు ఇక్కడ జలసమాధి చేసేలా తీసుకొచ్చావా అనుకుని మోషేతో పెనిగిలాడుతున్నప్పుడు మోషే ఒకే ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే చూడండి అక్కడ 20 చదవండి. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను కనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు, కనిపించలేదు. ఎవరికి? ఇశ్రాయేలీల సేనకి ఆ దూత రాత్రి అంతా కూడా ఏమవలేదు, కనిపించలేదు. అంతవరకు కూడా వాళ్ళకి దారి చూపించినటువంటి ఆ మేఘము ఆ రాత్రి అంతా కూడా ఏమవలేదంట, కనిపించలేదు. మీరు శ్రద్ధగా వినాలి. 5 నిమిషాలు ఎక్స్ట్రా నేను పర్మిషన్ అడిగాను అయ్య గారికి. ఇప్పుడు ఏంటంట, మీరు నన్ను నమ్మకం వచ్చినటువంటి మీరు అడవి మధ్యలో మీకు ఇప్పుడు ఏం చేశాను, నేను వదిలేశాను. నా పని మీద ఏదో నేను తప్పకుండా మా ఇంటికి పారిపోయి మీకు అడవి మధ్యన వదిలేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏమయ్యా రమేష్ బాబు, ఎంత మోసం చేస్తావా, ఎంత అన్యాయం చేస్తావా, నిన్ను నమ్ముకొని ఏఎంజీ విశాఖపట్నం ఏఎంజీ నుంచి మేము వస్తే ఇక్కడ అడవి మధ్యన మాకు వదిలేస్తామనుకొని మీరు నాకు తిట్టుకుంటారా, తిట్టుకోరమ్మా? అలాగే మోషేని కూడా ఇశ్రాయేలీల జనాలందరూ కూడా తిట్టుకుంటున్నారు అక్కడ. అయితే ఒకటే మాట మీకు చదివి, నేను తర్వాత ఇంటికి చదవని టైం అవుతుంది కనుక ఒకటే అన్నాడు మోషే, ఓకే మీరు అప్పుడు ఈ తిట్టుకుంటున్న టైంలోనే ఇక మేఘము కనిపించుకుంటా ఉంది, ఎర్ర సముద్రం వచ్చింది, మరి టెన్షన్ ఉంటుందా ఉండదా? అప్పుడు వాళ్ళకి దారి చూపించారు, మేఘం లేదు, కరెక్టే ఎర్ర సముద్రం వచ్చింది, వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తుంది, వీళ్ళు మరలా తీసుకెళ్ళడానికి ఎవరైనా మాట్లాడకపోతే చంపేసి మరి తీసుకెళ్ళడానికి వాళ్ళ యొక్క సైన్యము వెనకాల 600 రథాలతో వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. ఎవరు? ఫరో సైన్యం. అయితే అక్కడ మోషే ఒకటే అన్నాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా. ఏమన్నాడంటే, వినండి, ఎవరినైతే మీరు వెనక్కి తరుముకొస్తున్నటువంటి ఆ 600 మంది రథాల మీద వస్తున్నటువంటి ఫరో సైన్యాన్ని మీరు చూస్తున్నారో, ఇక మీదట మీరు ఆ సైన్యాన్ని చూడరు, ఇక మీదట ఆ సైన్యం మీకు కనబడదు. అంతగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అనుకొని మోషే ఆ ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్పిన వెంటనే వాళ్ళు అంతవరకు తిట్టుకున్నటువంటి ప్రజలు వెంటనే వాళ్ళు ఏం చేశారంట, నమ్మారనమాట. సుమారు 20 లక్షల పైబడినటువంటి జనం అందరూ కూడా ఏం చేశారు, నమ్మి ముందుకి సాగారనమాట. ఏం చేశారు, ముందుకి నడవడం మొదలు పెట్టారు అనమాట. ఎర్ర సముద్రం ముందు ఓకే మోషే మాట్లాడారు కదా అనుకుని వీళ్ళు వాళ్ళ హృదయాల్లో మోషే మాటను అంగీకరించారంటే ఎవరి మాట అంగీకరించినట్టు, దేవుడైనటువంటి యెహోవా మాటను అంగీకరించినట్టు. కనుక మోషే వెంటనే ఒక మాట చెప్పాడు, వాళ్ళందరూ నిశ్శబ్దమైపోయి సరే మోషే అనుకొని మాటను అంగీకరించి సైలెంట్ అయిపోయిన వెంటనే మోషే ఆ సముద్రం వైపు కర్రను చూపించి ప్రార్థన చేసిన వెంటనే సముద్రం 2 పాయలుగా చీల్చబడి వాళ్ళు ఆ 2 పాయల మధ్య చీల్చబడినటువంటి ఆ దారిలో అలాగ దేవుని మహిమపరుస్తూ నడవడం మనం గమనిస్తాం. అవునా కాదమ్మా? మీరు గమనించండి, క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని సమయాల్లో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వారు మనకే ఈ మాటలు, కొన్ని సమయాల్లో నీ జీవితంలో దేవుడు నీ అనారోగ్యాన్ని బాగుపరచకపోవచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులను సెపరేట్ చేయకపోవచ్చు, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బాగు చేయలేకపోవచ్చు, నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అవి నెరవేరకపోవచ్చు. అంటే ఇశ్రాయేలీయుల జనాంగానికి అంతవరకు కూడా నడిపించినటువంటి మేఘము ఎలాగైతే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కనిపించుకుంటా, దేవుడు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడో తెలుసా,
మనకి కొన్ని కార్యాలు చేయకుండా మనం వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. కొన్ని కార్యాలు నెరవేర్చకుండా దేవుడు వెనకడి వేస్తాడనమాట. కొన్ని భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు తీర్చకుండా దేవుడు వెనకడిగేసి మన వెనకాల మనల్ని వెంబడిస్తూ ఉంటాడనమాట. కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి, అంతవరకు ఆ మేఘము వెంబడించింది కదా, ఆ మేఘాన్ని చూసి నడిచారు కదా, సడన్ గా కనిపించకపోయేసరికి కంగారు పడ్డారు, భయపడ్డారు. కానీ మోసే చెప్పిన వెంటనే వాళ్ళ భయం అంతా కూడా ఏమైంది, పోయింది. మోసేని వెంబడించడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా మీకు? మోసేని వెంబడించడం జరుగుతుంది. టైం అయిపోయింది, ఒక్క 5 నిమిషాలు ముగించేస్తాను. చాలా మంచి విషయాలు ఇవి, టైం లేదు చెప్పడానికి. అయితే మోసేని వెంబడించారు కనుక వాళ్ళు ఏం చేశారంటే సముద్రాన్ని దాటగలిగారు. ఇక్కడ ఉన్నటువంటి పాఠం ఏంటి తెలుసా తల్లి? సముద్రం అనేది ఈ ఇశ్రాయేలీల జనం వెళ్ళేసరికి 2 పాయలుగా చీల్చబడి ఉందా? అంతా 2 నిమిషాల్లో మోసే ఆ ఎర్ర సముద్రం వచ్చేసరికి దేవుడికి మోసే మొదలుపెట్టిన వెంటనే 2 పాయలుగా చీల్చబడి అంటే నడిచేయలేదు. ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు దేవుని యందు గడిపారనమాట. అక్కడ మీకు కనిపిస్తుందా లేదా? ఆ రాత్రి అంతా కూడా ఆ దూత వాళ్ళకి కనబడలేదు. ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తూనే ఆ ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు అనమాట. కనుక ఈరోజు నీ నా జీవితంలో ఈ యొక్క ఎర్ర సముద్రము ఎలా అయితే వాళ్ళు సముద్రము అంటే మనకన్నీ సమకూర్చినప్పుడు కాదు, మనకన్నీ బాగున్నప్పుడు కాదు, మన జీవితంలో ఆరోగ్యం బాగున్నప్పుడు కాదు, సమస్యలన్నీ లేనప్పుడు కాదు, ఆర్థికంగా బాగున్నప్పుడు కాదు దేవుని మొరపెట్టడం అంటే, దేవుని వెంబడించడం అంటే, దేవుని స్తుతించడం అంటే. మీకు అర్థమవుతుందా? సడన్గా ఎర్ర సముద్రమే అడ్డొచ్చేసింది. దానికి భయపడ్డారు. కానీ భయానికన్నా ఎవరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు? దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏం చేశాడు? ఖచ్చితంగా దేవుడి యొక్క ఎర్ర సముద్రాన్ని మమ్మల్ని దాటించగలిగినటువంటి సమర్థుడు అనుకొని ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నమ్మారు. కనుకే ఏం చేశారంట? ఆనందంగా 2 పాయల మధ్య వాళ్ళు ఏం చేశారంట? 2 పాయలుగా దేవుడు ఆ సముద్రాన్ని చీల్చాడు. ఆ యొక్క ఆరిన నేల మీద వాళ్ళు చక్కగా నడుచుకుంటూ సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. అంటే తర్వాత ఫరోసాన్ని వీళ్ళు గమనిస్తుంది, వీళ్ళు కనిపిస్తుండగానే వీళ్ళు వెంబడిస్తున్నారు. కరెక్ట్గా వారు సముద్రం దాటిపోయారు. వీళ్ళు సముద్రం మధ్యకి వచ్చేసరికి వారి రథాలు మరి కదలడం ఆగిపోయాయి అన్నమాట. ఆ 600 మంది ఫరో సైన్యం అంతా కూడా ఏమైంది తెలుసా? ఏమైంది? మొత్తం కూడా మరలా మోసే కర్ర చూపించి ప్రార్థన చేసినప్పుడు మొత్తం జలసమాధి అయిపోయారు. 600 రథాలు, 600 సైన్యం అంతా కూడా. అవి ఇప్పటికీ కూడా కొన్ని ఆర్కియాలజీ ఎవిడెన్స్ అనమాట. అంటే చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అంటే పురాతనమైనటువంటివి చదివేయాలి కానీ ఇక్కడ సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు అది టెస్ట్ చేసినప్పుడు ఇది నిజం. ఇప్పటికి కూడా ఎర్ర సముద్రంలో ఆ రథాలు ఉన్నాయని వాళ్ళు గుర్తించారన్నమాట. కనుక దేవుడి యొక్క పాఠం మనకి దేనికి నేర్పుతున్నాడంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితాలు కష్టాలు రావచ్చు, కొన్ని సందర్భాల్లో మన అనారోగ్యం తగ్గకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మనం అనుకుంది నెరవేరకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఇంకగా దగ్గరగా చేర్చుకోవటానికి కొంత పరీక్ష నీకు పెడుతున్నాడనే అర్థం. కొంత శ్రమ నీకు ఇచ్చాడనే అర్థం. కొంత ఆయన దగ్గరగా చేర్చుకోవడానికి కొంత శ్రమ ఆయనే మనల్ని ప్రేమించి మన ముందర శ్రమకు ఇచ్చాడనే అర్థం అన్నమాట. కనుక దేవుడు కొందరు ముందు చూపుతో అనేకమైనటువంటివి ముందు చూపుగా చూసి బ్రతుకుతారు. నేను ముగిస్తాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. టైం లేదు కనుక నేను 2-3 నిమిషాలు ముగించేస్తాను. అయితే ఎర్ర సముద్రాన్ని చాలా విలువైనటువంటి మాట్లాడి కాకపోతే టైం లేదు ఇంకా పూర్తిగా వివరించడానికి. అయితే ఆ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు ఒకటి ఎలా దాటారు తెలుసా? ఒకటి మోసే మాటను అంగీకరించారు. అంటే వాళ్ళు ప్రయాణించిన ప్రయాణంలో వెనక్కి తిరగకుండా అక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణం అనేది మోసే మాటలను నమ్మి, అంటే యెహోవా దేవుని నమ్మి వాళ్ళ ప్రయాణాన్ని
మొదలు పెట్టారనమాట. అంటే ప్రయాణించినటువంటి ఆత్మీయ జీవితంలో మనము అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయితే వెనుతిరగకుండా మోషేని వెంబడించి ప్రయాణించారో దేవుని యందు విశ్వసించి, ఈరోజు నీ నా జీవితంలో ఆత్మ సంబంధులుగా ఎన్నికైనటువంటి మనము, ఆత్మ సంబంధులుగా ఆ చర్చిలో కూర్చున్నటువంటి మనము, ఆత్మ సంబంధులుగా మందిరాలకు వస్తున్నటువంటి మనము, ఆత్మ సంబంధులుగా దేవునికి అనుగుణమే మొరపెడుతున్నటువంటి మనము తిరిగి మరలా తిరిగి పాపంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. తిరిగి మరలా మనము వెనక్కి తిరిగి చూసేటువంటి వారిగా ఉండకూడదు. తిరిగి మరలా మనం వెనక్కి పాపంలోకి పడిపోయి నరకంలోకి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. కనుక వాళ్ళు ఎర్ర సముద్రము 2 పాయలుగా చేర్చబడలేరు వాళ్ళు వెళ్ళేసరికి. అంటే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం ముందు పెట్టినప్పుడు కాదు నీ యొక్క భక్తి, నీ యొక్క ముందు నాకు అబ్బా అంతా సక్రమంగా ఉంది, ఇంకా నేను మందిరానికి వెళ్ళిపోతాను అనే ఉద్దేశం కాదు దేవుని యొక్క భక్తి. ఆరోగ్యం చక్కగా అవయవాలన్నీ బాగా ఆడుతున్నప్పుడు కాదు మన యొక్క భక్తి. ఎప్పుడంటే ఏదైతే నీ శరీరములో బలహీనతలతో నువ్వు జీవిస్తావో అప్పుడే దేవుని నువ్వు బలంగా పట్టుకుంటావో అప్పుడు దేవుడు నీతో ఉన్నాడని అర్థం. ఇశ్రాయేలుల జనాంగానికి ఎలా అయితే దేవుడు వాళ్ళు సముద్రం నుండి అప్పటిదాకా వెంబడించినటువంటి మేఘాలు కనిపించుకుంటూ అయిపోయిందో, మన జీవితాల్లో కూడా అప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యాలు, అప్పటి వరకు చక్కగా ఉన్నటువంటి ఆరోగ్యము, అప్పటి వరకు కూడా చక్కగా వెళ్ళిపోతున్నటువంటి కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఒక్కసారి అడుగొట్టిపోయినప్పుడు అప్పుడు దేవుడు అడుగుతున్నట్టు నీ విశ్వాసం నా పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది. అందుకనే దేవుడు 1 పేతురు రాసిన పత్రిక 4:19 మాట్లాడతాడు, తీయకండి. కనుక ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రభువు వాక్యాన్ని మనము ముందు చూసి ముందడుగేసి ఆయన పట్ల మనము విశ్వాసం కలిగి ఆయన వెంబడించి బ్రతికే వారిగా మనము ఉండాలి. లోతు బాగా తెలుసు కదా ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది కనుక ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది కదా. మరి ఈరోజు నీ నా జీవితంలో ఒకవేళ దేవుడు, మీరు ఊహించండి, లోతు భార్య స్థానంలోనే నువ్వు ఉంటే ఏం చేస్తావు? దేవుడు అటు చూడకండి, మీరు ఇటు చూడండి. ఆవిడ పట్టుకుంది ఆ పాత్రలని, మీరు ఇటు చూడాలి. లోతు భార్య స్థానంలో నువ్వు నేను పుట్టింటే ఏమయ్యేవారము? ఉప్పు స్తంభం అయ్యేవారమా లేదా? కానీ దేవుడు ఆ టైంలో మనల్ని పుట్టించుకుంటా ఈరోజు ఆయన యొక్క రక్షణలోకి మనల్ని నడిపించి ఆయన రాజ్యంలోకి మనల్ని నడిపించుకోవాలనే దేవుడు ఈ జనరేషన్లో ఈ తరంలో మనల్ని నిర్మించాడు, పుట్టించాడు మన తల్లి గర్భంలో. కనుక దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళక ముందే చీల్చబడలేదు, వాళ్ళు విశ్వసించారు. కనుక రాత్రంతా కూడా వాళ్ళు ఏం చేశారు? దేవునిలో పెరుగులాడారు అనమాట. కనుక ఈరోజు నీ నా జీవితంలో కార్యము జరగకపోయినప్పటికీ కూడా, అనారోగ్యం బాగా ఉండిపోయినప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందులు తీరకపోయినప్పటికీ కూడా, మన కుటుంబంలో సమస్యలు తీరకపోయినప్పటికీ కూడా, ప్రభువును వెంబడించే వారిగా మన జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో, ఆయన వెంబడించే వారు ఎప్పుడైతే మన యొక్క జీవితం ఉంటుందో, ఖచ్చితంగా ఈ లోకంలో నీకు ఆ యొక్క భౌతిక సంబంధమైనటువంటి కార్యాలు దేవుడు చేసినా చేయకపోయినా నిత్యము జీవించాల్సినటువంటి జీవితానికి మనము అర్హులుగా ఉండే అవకాశం